జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు చాలా స్ట్రాంగ్గా మావిగన్ కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇది ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఇందులో ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే ఎవరికి ఏది కనిపించేది లేదు. ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తుంది ఏంటంటే, మావిగన్ వారియర్స్. ఈ మావిగన్ వారియర్స్ ఏంటంటే, వాళ్ళంతా కూడా ప్రజా రాజధాని కోరుకుంటున్నారు. ఈ ప్రజా రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారు సజెస్ట్ చేస్తున్న ప్లాన్ బి అటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలోనే ఇది ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన చెప్తుంది ఏంటంటే, నా ఆలోచనలనే చంద్రబాబు నాయుడు గారు కాపీ చేసి ఆయన సిఆర్డిఏ రూపంలో ఇవే ప్రాంతాలను కలుపుకుంటూ అట్ ది సేమ్ టైం అమరావతిని మాత్రమే డెవలప్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఒక వ్యాఖ్య. ఈ వ్యాఖ్య మామూలుగా లేదు, చాలా గట్టిగా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం అటు జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యకర్తలు, అట్లాగే వైసీపీ నాయకులు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రచార సాధనాలైన సాక్షి టీవీ అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంలాగా ప్రజల మైండ్ సెట్లోకి వెళ్ళి అమరావతి సరైన రాజధాని కాదు అని చెప్పి ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేయడం కోసం ఆయన ఒక పట్టుదలగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, అమరావతి రాజధాని కాకూడదు. మేము ఇంతకు ముందు కూడా మావిగన్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పాము, ఆయన నా మాట వినలేదు అని చెప్పి ఆయన అభిప్రాయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరి మాట విన్నారు అన్నది ఆయనకే తెలుసు. కారణం ఏంటంటే, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ ఆలోచనలకి వాళ్ళు అనుగుణంగానే వాళ్ళు వెళ్తారు తప్ప మన తాలూకా అంటే మనం కానీ ఆ ప్రభుత్వంలో ఒక మెంబర్ అయ్యి లేదు అని అంటే వాళ్ళకి సలహాదారు అయి ఉండి మనం ఏదైనా సలహా ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప మన మాట ప్రకారంగానే వాళ్ళు వెళ్తారని లేదు. మనం ఈ విషయాలు చాలా చక్కగా అన్ని దగ్గర చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 16 నుంచి 18 వరకు స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంటు, ఇటు డీలిమిటేషను, తర్వాత ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక మహోద్యమంగా ఒక చారిత్రక ఘట్టంగా 2026 అనేది ఒక చారిత్రక ఘట్టంగా ఆయన ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్స్ అన్న దాని మీద చట్టం తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ డీలిమిటేషన్స్కి ఇదే టైమా, ఇంకా టైం ఉందా అని చూసినట్లయితే, ఇప్పుడు 2026 జనగణన స్టార్ట్ అవుతుంది. దీని స్టాటిస్టిక్స్ 2027కి వస్తుంది. సో 2027-28లో పూర్తిగా జనగణన వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన విషయాల మీద ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పూర్తి దృష్టి పెడుతున్నారు. ఇది 2020, ఇప్పుడు ఏంటంటే 2011 బేసిక్లో ఇవన్నీ చేస్తామని కూడా ఆయన చెప్తున్నారు. 2011, 2026 అంటే ఈ 15 సంవత్సరాల్లో వచ్చే ఈ మార్పులన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన 2011 నుంచి మాత్రమే 2011నే బేసిక్గా తీసుకొని ఆయన చేయడం కోసం ఆయన ముందుకు వెళ్తున్నారు. కారణం ఏంటంటే, ఆయనకి రాబోయే ఇటు తమిళనాడు ఎలక్షను, అటు వెస్ట్ బెంగాల్ ఎలక్షను ఆయన దృష్టిలో చాలా గట్టిగా ఉంది. సో ప్రజలతో పూర్తిగా ట్రాన్స్మిట్ అవ్వడానికి ఆయన అభిప్రాయాలు చెప్పడం కోసం పార్లమెంట్ని వేదికగా తీసుకోవడానికి ఆయన ప్రయత్నం. ఇటు ఉమెన్ రిజర్వేషన్ కోసం మాట్లాడుతూ అటు ఉమెన్ మమతా బెనర్జీని ఎలాగైనా సరే డీథ్రోన్ చేయడం కోసం ఆయన ప్రయత్నం. సో ఏదేమైనా సరే ఇప్పుడు మనం ఏం చెప్పినా ఎవరు వినరు. కారణం ఏంటంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తారు. అది కాక మనం ఆయన ఉద్దేశాలు చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ మధ్యలో అంటే క్రూషియల్ టైం, లాస్ట్ ఇంకొక 4-5 రోజుల్లో ఎలక్షన్స్లో ఉండగా ఎలక్షన్ ప్రాసెస్ని మొత్తాన్ని అంటే డెమోక్రసీని హైజాక్ చేసినట్లు అందరినీ తీసుకొచ్చి పార్లమెంట్లో కట్టిపడేసి, తర్వాత ప్రజల దృష్టి కూడా ఏంటంటే ఎలక్షన్ కోసం మర్చిపోయి పూర్తిగా పార్లమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం, ఆయన మీదే కాన్సన్ట్రేట్ చేయడం కోసం ఆయన వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ. ఎందుకంటే ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఎప్పుడో పాస్ అయిపోయింది. 33% రిజర్వేషన్స్ అన్నారు. కానీ
అది ఏ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో ఆ రాజకీయ నాయకులే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో ఈ పరిస్థితిలో ఎట్లాగైతే నరేంద్ర మోడీ గారు ఆయనకి ఏది కావాలంటే అది చేస్తారో, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అది చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చూసినట్లయితే అపోజ్ చేయడం ఒకటే మార్గం. అంటే ప్రజల దృష్టి అమరావతి నుంచి మళ్లించడానికి ఇట్స్ ఏ గేమ్ ప్లాన్ తప్ప ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అమరావతి ఈజ్ అన్ అకంప్లిష్డ్, ఇది ఆల్రెడీ జరిగిపోయింది. సో దీని మీద ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు చాలామంది పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం ఎంత పెట్టింది అంటే 47,000 కోట్లు ఎంతో చెప్తున్నారు అది. సో అది పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాదు, మనం దానివైపు వెళ్ళొద్దు, అది ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది, అది మనం పూర్తి చేయలేము, ఒక 20 సంవత్సరాలు వస్తే కానీ మనం పూర్తి చేయలేము. ప్రస్తుతానికి ఏంటంటే మనం విశాఖపట్నం అనుకున్నాము, విశాఖపట్నం ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి దానికి మాకు మద్దతు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే మావిగన్ ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది. ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా ఈయన కాదనడం అన్నది ఆయన పంథ. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పంథ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే అది దురదృష్టం చేయలేదు, విజనరీగా చేయలేదు, మూర్ఖంగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన చెప్తారు. ఎందుకోసం అంటే ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పులుగా మార్చేసి ఇది ఇంకో శ్రీలంక చేస్తున్నారు అని చెప్పిన ఆయన ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సెంట్ ల్యాండ్ ఇస్తామని చెప్పి అట్ ది సేమ్ టైం మీరు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు, లేదు అమ్మేసుకోవాలంటే అమ్మేసుకోవచ్చు అని చెప్పి ఆయన ఒకటి చెప్తే అది చాలా తప్పు. మనం ఇచ్చింది వాళ్ళు ఏంటంటే శుభ్రంగా కట్టుకొని ఉండడం కోసం కాబట్టి వాళ్ళకి అమ్మే రైట్స్ కొన్ని సంవత్సరాల వరకు రాకూడకుండా మనం చూడాలని చెప్పి ఆయన అంటూ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆయన ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చే ల్యాండ్స్, ఇంతకు ముందు ఇచ్చే ల్యాండ్స్ అమ్ముకోవడానికి కూడా ఈ ఎవరికి ఇచ్చామో వాళ్ళకి హక్కులు ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఆ రోజుల్లో దేన్నైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అపోజ్ చేశారు అదే విషయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా అమరావతి విషయంలోని చాలా ఖర్చు పెట్టడం జరిగింది. టైం, ఎనర్జీ, తర్వాత కొన్ని వేల మంది రైతుల తాలూకా కష్టం అది. కాబట్టి దాన్ని మనం డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేయడం అనేది అసలు నాట్ అడ్వైజబుల్ అట్ ఆల్. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా ప్రజా రాజధాని అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే అమరావతి రాజధానిగా చేయడానికి చాలా ఫండ్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ₹1 ఒక ఇటుక, సో మీరు రూపాయి ఇవ్వండి ఒక ఇటుక కొంటాము అని చెప్పి ఆయన ఒక క్యాంపెయిన్ చేశారు. దాని మీద చాలా డబ్బులు కూడా వచ్చాయి. ఇట్లా చూసుకుంటూ వెళ్తే అసలు చాలా మట్టుకు దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకోవడం అనేది అది జస్ట్ ఒక డిస్ట్రాక్షన్ మెంటాలిటీ తప్ప దట్ ఈస్ నాట్ ప్రాపర్ మెంటాలిటీ. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అమరావతిని చిన్నాభిన్నం చేయడం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ వ్యవసాయ భూమిగా వచ్చే అవకాశం లేదు. సో దాన్ని పాడు చేయడం అనేది ఆల్రెడీ జరుగుతున్న ఒక యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే అందరికీ పెట్టుబడి ఎవరు పెడుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే మేము వస్తే మీ పరిస్థితి ఏంటో చూసుకోండి, నేను మాత్రం మావిగన్నతోనే వెళ్తాను. సో నేను అధికారంలోకి వస్తాను, నేను మళ్ళీ మావిగన్ని చేస్తాను తప్ప నేను అమరావతి చేయను అనేది ఆయన చెప్తుంది. ఆయన చెప్పచ్చు, లేదు నేను లెజిస్లేటివ్ క్యాపిటల్ నన్ను లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తాను అన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతిని నిర్జీవం చేయడం కోసం ఇదొక ప్లాన్. అది కాకుండా పెట్టుబడిదారులు ఈ ప్రాంతాలకు రాకుండా ఉండడం కోసం చేస్తున్న ఇంకో ప్లాన్ ఇది అంతేకాకుండా ఏంటంటే మావిగన్ ఇంతకు ముందు కూడా మనం చెప్పినట్టు ఏంటంటే ఇదంతా కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కోనసీమ ఏరియా కలిసి ఉంది. అంటే వెస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు కలిసి ఉన్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మొత్తం కృష్ణా డెల్టా కూడా మనం ఈ ప్రాంతాల్లో చూస్తాము. సో ఈ ప్రాంతం ఏంటంటే సస్యశ్యామల ప్లేస్. దీన్ని కూడా మటాష్ చేసిస్తే అమరావతి తాలూకా వ్యవసాయం అంతా కూడా అది మటాష్ అయింది. ఇక్కడ ఇది కూడా మటాష్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి తిండి పెట్టే రైతు పరిస్థితి ఏంటి, తిండి ఎక్కడ దొరుకుతుంది, ఆహార భద్రత అని మనం చెప్పడం వల్ల కాదు, ఆ ల్యాండ్స్ను కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ
ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు అమరావతి తాలూకా సస్యశ్యామలమైన ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ జంగల్స్ ఏదేమైనా సరే అది ఇంకో రకంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎకానమీ కింద స్ట్రాంగ్ ఎకనామిక్ అట్లాగే గ్రోత్ ఇంజిన్ అని చెప్తున్నారు. గ్రోత్ ఇంజిన్ నిజంగానే అది గ్రోత్ ఇంజిన్గానే వస్తుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఎన్ని అన్నప్పటికీ కూడా అది ఏంటంటే అది ఆల్రెడీ కమెన్స్ అయ్యి 10 సంవత్సరాలు దాటిన సమయంలో దాన్ని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ దానికి లెజిస్లేషన్ కూడా అయిపోయింది. అమరావతి రాజధాని కింద గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇటు ఇలా ఖబర్దార్ అని చెప్పి ఆయన భయపెడుతున్న స్టేట్మెంట్స్ చాలామందికి ఏంటంటే భవిష్యత్తు ఏంటి, ఒకవేళ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేసినా సరే ఆయనకు అనుభవం ఉంది. ఆయన ఒక ఎలక్షన్స్లో గెలిస్తే ఇంకో ఎలక్షన్స్లో ఓడిపోవడం అనేది ఆయనకి తెలుసు. కాబట్టి ఏంటంటే మళ్ళీ ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అంటే విశాఖపట్నంలో కొన్ని ల్యాండ్స్ విషయంకి వచ్చేసరికల్లా గీతం యూనివర్సిటీకి ఇస్తున్నాము అన్న ఒక నెగిటివ్ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ ఫ్యామిలీ, తర్వాత నారా లోకేష్ వీళ్ళందరి మీదకి వెళ్ళింది. దీంతో నాకు ఇంపాక్ట్ ప్రభుత్వం చూడబోతోంది రాబోయే ఈ విశాఖపట్నం మున్సిపల్ ఎలక్షన్స్లో. అట్లాగే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గారు. లల్లు హైపర్కి ఒక ప్రైమ్ ల్యాండ్ ఇవ్వాలనేది ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. అట్లాగే విశాఖపట్నంలో కూడా చాలా ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికల్లా అంటే పెట్టుబడిదారులకు ఇస్తున్న విషయంకి వచ్చేసరికల్లా ఇక్కడ లోకల్గా చాలా వ్యతిరేకత కూడా ఉంది. సో ఈ వ్యతిరేకతలు చూసినట్లయితే రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారా రారా అన్నది ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం వల్లే కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్, అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా కింద మీద పడుతున్నారు. ఏంటి మా పరిస్థితి, ప్రభుత్వం మారితే ఏమవుతుంది అని చెప్పి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా గ్రూప్ అంతా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చాలా గట్టి వార్నింగ్స్, అట్లాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా గట్టి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేధావి వర్గాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆచితూచి ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకి ఏం తోస్తుంది మాట్లాడేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ జీరో పావర్టీ 2029 సరికల్లా మా లక్ష్యం అంటున్నారు. అంతా పీపీపీ మీదే ఆధారపడుతున్నారు ఆయన. అంతేకాకుండా ఏంటంటే సర్వం పీపీపీ చేస్తూ ఆయన చెప్తుంది ఏంటంటే డోనర్స్ ముందుకు వచ్చి ప్రజల్ని అడాప్ట్ చేసుకొని వీళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్తున్నారు. అన్నీ ప్రజలే చేసినట్లయితే ప్రభుత్వం చేసేది ఏంటంటే ఇట్లాంటి వ్యాపారాల ఇది మంచిది కాదు, ఆలోచించాలి. మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గట్టి థ్రెట్ ఉంది. సో ప్రభుత్వం మారితే ఏంటవుతుందని చెప్పి చాలామందిలో ఆలోచన కూడా మొదలయ్యే పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తాలూకా సమయం చూసుకున్నట్లయితే ఆల్రెడీ 50% వరకు అయిపోతున్న పరిస్థితి, ఇంకో 50% ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా అందరూ ప్రవర్తించాల్సిన అవసరం చాలా ఉంది. సో ఏదైనా సరే మావుగన్ అనేది ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు పీపుల్. ఇట్ కెనాట్ బి ప్రజా రాజధాని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.